జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మన బాలకృష్ణ గారికి. అండ్ వెల్కమ్ టు జిగేల్ రాజా. మీరు చూస్తున్నారు ఈరోజు బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా వచ్చిన అప్డేట్, అఫీషియల్ అనౌన్స్మెంట్. సో ఏంట్రా ఈ అప్డేట్ అఫీషియల్గా వచ్చిన అనౌన్స్మెంట్ అంటే, ఆల్రెడీ మన గోపిచంద్ మలినేని గారి డైరెక్షన్లో వస్తున్న NBK 111. NBK అంటే నందమూరి బాలకృష్ణ గారు, అండ్ 111 అంటే 111వ సినిమా. సో దానికి సంబంధించిన అఫీషియల్ 2 అప్డేట్స్ వచ్చాయి భయ్య. మీరు తమ్నైల్లో చూసారు కదా, ఆ 2 అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. అట్ ఏ టైం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అక్కడ ఫాలో అవ్వండి. అండ్ వీడియో కూడా చూడండి, చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భయ్య. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్రతిసారి అడుగుతున్నాను, ఇరిటేషన్ పడొద్దు. ఎందుకంటే నేను గుర్తు చేస్తేనే కదా మీకు గుర్తయ్యేది. మీరు మోటివేషన్ ఇవ్వాలి అంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ఫర్దర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సపోర్ట్ కోసం మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. మీరు చేస్తారు, మంచోళ్ళు కదా, చేసేస్తారు నాకు తెలుసు. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. మన గోపిచంద్ మలినేని గారి డైరెక్షన్లో వస్తున్న NBK ఆ మూవీకి సంబంధించి అఫీషియల్గా ఒక అప్డేట్ వచ్చింది. ఏంట్రా అప్డేట్ అంటే, June 10th మన బాలకృష్ణ గారి పుట్టినరోజు. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒకటి అప్డేట్ ఇవ్వాలి అని చెప్పేసి NBKకి సంబంధించి ఒక గ్లిమ్స్ రెడీ చేస్తున్నారు భయ్య. ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీలో NBKకి సంబంధించి ఒక భారీ యాక్షన్ సెట్ అనేది వేశారు. అండ్ ఈ మూవీలో మన మంచు మనోజ్ గారు, విష్ణు అని వస్తుంది సడన్గా, సారీ, మంచు మనోజ్ గారు విలన్గా చేస్తున్నారు, ఒక నెగిటివ్ రోల్ చేస్తున్నారు. సో ఆ మూవీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినప్పుడు కొంచెం అఫీషియల్గా కొంచెం భారీగా వినపడుతున్నాయి అనమాట. అంటే రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 30 days షూట్ ఉంటుందంట ఆ యాక్షన్ సీక్వెన్స్కి సంబంధించి. సో ఆ సెట్ చేసి ఇంకా మరి బాలయ్య బాబు గారి పుట్టినరోజు వస్తుంది కదా, దాని సందర్భంగా ఏం రిలీజ్ చేద్దామని ఆలోచించినప్పుడు మూవీ టీమ్ అండ్ NBK 111కి సంబంధించి అఫీషియల్గా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా అదే రోజు ఉంటుంది. అసలు బేసిక్గా NBK అనేది నందమూరి బాలకృష్ణ 111 వర్కింగ్ టైటిల్. సో ఆ రోజు ఏదైతే ఇది మూవీకి అఫీషియల్గా టైటిల్ అనౌన్స్ చేస్తారో ఆ రోజు అనౌన్స్మెంట్ ఉంటుంది. అట్ ఎ టైం మన బాలకృష్ణ గారికి ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఆ మూవీకి సంబంధించి. నేనైతే మాత్రం బాలయ్య బాబు గారిది అఖండ 2 తర్వాత ఏ మూవీ లేదు కదా, ఇక నేను ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను భయ్య. ఎప్పుడు వస్తారా అని చెప్పేసి. ఆ గ్లిమ్స్ అయితే మాత్రం ఫుల్ ఎనర్జీ వస్తుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే గోపిచంద్ మలినేని గారు వీరసింహారెడ్డి తీశారు మన బాలకృష్ణ గారితోటి. సో ఆ సినిమా కూడా మంచి పవర్ఫుల్గా ఉంటుంది. కాకపోతే మన పాత సినిమాలు లాంటి ఒక ఫీల్ వస్తుంది కానీ మంచి పవర్ఫుల్గా ఉంటుంది సినిమా. అండ్ ఆయన డైరెక్షన్కి మన బాలయ్య బాబు గారి యాక్టింగ్ కూడా మంచి, అంటే బోయపాటి బాలయ్య కలిస్తే ఎలా ఉంటుందో సో అలాంటి ఒక కాంబినేషన్ ఉంటుంది అని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అండ్ అది కూడా నాకు నచ్చుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇంకొక అప్డేట్ ఉంది భయ్య, అంటే అది ఒక చిన్న అప్డేట్. ఆ చిన్న అప్డేట్ ఏం కాదు, అది కూడా పెద్ద అప్డేటే. అఫీషియల్గా ఏంటంటే టైటిల్ అనౌన్స్మెంట్ కాకుండా నేను ఈ అప్డేట్ని ఇంక్లూడ్ చేశాను. అందుకే మీకు 2 అప్డేట్స్ అని ఉంటాయి, లేకపోతే 3 అని పెట్టేసేవాడిని. మేబీ ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి తమ్నైల్ క్రియేట్ చేసేసరికి 3 అని కూడా అప్డేట్ చేయొచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఈ అప్డేట్ ఏంట్రా, మూడోది అంటే, అండ్ కొరటాల శివ గారి డైరెక్షన్లో వస్తుంది కదా మన బాలయ్య బాబు గారి మూవీ, ఇంకొకటి వస్తుంది ఆల్రెడీ. దానికి సంబంధించి పూజా కార్యక్రమం కూడా అదే రోజు స్టార్ట్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇది మరి జరుగుతుందా జరగదా అంటే, అదే రోజు జరుగుతుందా అంటే June 10th జరుగుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా కొరటాల గారు పూజ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. అది June 10th, 11th, 15th ఎప్పుడు తెలియదు కానీ అదే రోజు స్టార్ట్ చేయాలని చెప్పేసి మేకర్స్ కొంచెం స్పీడ్ చేస్తున్నారు అనమాట. స్క్రిప్ట్ వర్క్ కానీ, పూజ కార్యక్రమం అయిపోతే స్క్రిప్ట్ అక్కడ ఉండాలి కదా, పూజ దగ్గర స్క్రిప్ట్ ఉండాలి. సో దానికోసం కొంచెం టీం వర్క్ పెంచేసి స్క్రిప్ట్ వర్క్ చాలా స్పీడ్గా చేస్తున్నారని చెప్పేసి బయట టాక్ ఉంది. టాక్ కాదులేండి, అఫీషియల్గా ఉన్న అప్డేట్స్ ఇవన్నీ కూడా. సో ఇది అండి వాళ్ళ టాపిక్. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక 3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ 3 ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి అఫీషియల్గా NBK టైటిల్ అనౌన్స్మెంట్ ఉంది. అట్ ఏ టైం అండ్ NBK 111కి సంబంధించి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి వచ్చేసి నెక్స్ట్ కొరటాల శివ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ
పూజ కార్యక్రమం కూడా అదే రోజు ఉంది. ఈ అప్డేట్ లో ఏ అప్డేట్ మీకు బెటర్ దెన్ బాగా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకొని పోయా మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కంటిన్యూగా మన ఛానల్లో వస్తుంటాయి. అక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.